హలో ఫ్రెండ్స్, నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మీకు ఏ వీడియో చూపిస్తున్నానంటే తలుపులమ్మ లోవ. ఈ ప్లేస్ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మా సైడు కంపల్సరీ ఏవైనా ఒక పని జరిగితే మొక్కుకుంటారు కదా, అలా మొక్కుకున్నట్లు 3 మొక్కులు మొక్కుకుంటే అందులో కంపల్సరీ తలుపులమ్మ లోవకి వెళ్ళాలి అని చెప్పేసి మొక్కుంటారు. ఎక్కడికైనా సరే సింగిల్గా లేకపోతే ఒక ఫ్యామిలీ వెళ్తారు. కాకపోతే ఇక్కడికి ఏంటంటే చాలా ఎక్కువ మందిని తీసుకెళ్తారు అనమాట. లారీలు, అది ట్రాక్టర్లోనూ అట్లాగా మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకుని వెళ్ళి అక్కడే వండుకుని అక్కడే తినేసి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. చాలా ఫేమస్ ఇటు సైడు. చాలా బాగుంటుంది కూడా చూడడానికి. మొత్తం ఒక ఏరియా అంతా ఈ అమ్మవారిది పైన కింద కూడా చాలా బాగుంటుంది. కింద ఉండేవాళ్ళు కింద ఉంటారు, పైన ఉండేవాళ్ళు పైన ఉంటారు. యాక్చువల్గా గుడి చాలా పైకి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తొలుపులమ్మ అమ్మవారి కన్స్ట్రక్షన్ జరుగుతుందని పైన కొండపైన కన్స్ట్రక్షన్ జరగడం వల్ల కింద ఒక విగ్రహాన్ని పెట్టి అక్కడ వరకు దర్శనం చేసుకున్న చాలా దగ్గర అయిపోయింది. ఇంతకు ముందు అయితే చాలా పైకి ఎక్కాలి. ఇంకా ఎంత కష్టం అంటే అది ఎక్కితే అంటే నడవలేని వాళ్ళు ఎక్కలేరు అనమాట, అంత పైకి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఇలా కింద జస్ట్ ఇలా మెట్లు ఎక్కిన వెంటనే అక్కడ పెట్టారనమాట. యాక్చువల్గా వెళ్ళాల్సిన ప్లేస్ అయితే అది చాలా పైకి ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ పక్కన మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల నుంచి అలా పైకి వెళ్ళాలి. అక్కడెక్కడో పైన ఉండేవారు అమ్మవారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఇలా కిందకు ఉంది. ఇంకా మేకలు, కోళ్ళు ఎక్కడ చూసినా ఇంకా అవి ఆ స్మెల్ అదైతే నాకైతే చాలా కొడుకు తిప్పేసింది. ఈ పక్కనేమో ప్రసాదాల కౌంటర్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది కొండపైన ఉండేవాళ్ళు అనమాట. కొంతమంది కొండపైన ఉండి అక్కడే ఫుడ్ అదే వండుకుని అక్కడే తింటారు. కొంతమంది కింద ఉంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం అంత నీట్గా ఉండదు. నీట్గా ఉండకపోవడం అంటే ఏంటంటే అక్కడే మేకల్ని, కోళ్ళని అవన్నీ కోసే స్మెల్ అది ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇక్కడ ఇష్టపడి ఇంకా ఎక్కడైనా ఇలాంటి దిక్కులు ఇలాంటి అమ్మే దుకాణాలు అయితే ఎక్కువ ఉంటాయి కదా, ఇంకా మా వాళ్ళు ఇలాంటివి చూసినప్పుడు అస్సలు ఆగరు. మ్యాక్సిమం కొనకుండా చూద్దాం అనుకున్నాను, కానీ మా చిన్నోడు మాత్రం ఆపలేదు. ఏదో తీసుకున్నాము. ఇప్పుడు మేము ఎక్కడ ఉంటున్నామంటే కిందకు వస్తున్నాం అనమాట. ఇదంతా కొండపైన. ఈ కొండపై నుంచి ఇంకా పైన ఉంటే అమ్మవారు ఉంటారనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కింద ఇప్పుడు మేము ఉండే ప్లేస్ ఏంటంటే ఈ కింద ఏంటంటే అంత తోటలాగా ఉంటాయి అనమాట. ఆ తోటల్లో ఒక చిన్న చిన్న పాకలు ఉంటాయి. ఇలా ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ ఇంకా మనం ఒకప్పుడైతే మేమే వండుకొని అన్నీ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అక్కడ మనిషి మనం అన్ని ఐటమ్స్ తెచ్చేస్తే ఐటమ్స్ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. ఎలాగంటే జస్ట్ మనం కోడిని అనుకుంటే కోడిని కోసేసి చికెన్ ఇచ్చేస్తే చాలు. మొత్తం రైస్ ఎంతమందికి అయితే అంతమందికి మొత్తం అన్ని ఐటమ్స్, బిర్యానీ కావాలంటే బిర్యానీ, ఫ్రై. మాకేంటంటే సగం ఫ్రై, సగం కర్రీ, తర్వాత బిర్యానీ చేశారు. మొత్తం అంతా కలిపి 5000 ఎంతో తీసుకున్నారు అనమాట. అంటే ఎంతమందిని బట్టి జనాన్ని బట్టి మొత్తం అంతా ఆవిడే చూసుకున్నారు. మేము ఇంకా వంటలో ఎంత ఇన్వాల్వ్ కూడా లేదు, జస్ట్ వచ్చి కూర్చున్నామంతే. కాకపోతే ఆవిడకి అమౌంట్ ఇచ్చేస్తే మొత్తం అన్నీ వండేసి అక్కడ ఉండే పాకకి ఒక బరకాలు ఇచ్చారు కూర్చోవడానికి. అది దానికి అన్నిటికి కలిపి ఒక 5000 తీసుకున్నారు. మిగిలిందంతా ఇంకా ఆవిడే చేసుకున్నారు అనమాట. మేము ఇలా పాకలు ఉంటాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ మొత్తం అదంతా ప్లేస్లో. ఇప్పుడు సీజన్ ఎందుకంటే మేము సీజన్ కాదు, అందుకని చెప్పేసి చాలా ఖాళీగా ఉన్నాయి. లేకపోతే మొత్తం ఒక్క పాక కూడా ఖాళీ ఉండకుండా మొత్తం ఫిల్ అయిపోతాయి. చూసారా ఎంత సింపుల్గా వేసారు. అది రెంట్ వచ్చి 500 అనమాట. మొత్తం ఆటలతో కలిపి ఆవిడకి మొత్తం అంతా మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు అది అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ మాకు ఒక వెదురుది చెట్టు, పెద్ద చెట్టు ఉంది. ఈ ప్లేస్ బాగుంది మాకు, మేము ఉన్న ప్లేస్ పక్కనే. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇవిడైతే వంటలో చాలా ఫాస్ట్గా వండేస్తుంది. ఒక్క ఆవిడే, అసలు ఎవ్వరూ హెల్ప్ లేదు. ఆవిడే చికెన్ ఫ్రై చేసేస్తుంది. ఓ పక్క కర్రీ, ఓ పక్క బిర్యానీ చేసి తర్వాత వైట్ రైస్, రసం కూడా పెట్టారు. పర్వాలేదు. చికెన్ ఫ్రై అయితే మాత్రం చాలా బాగుంది. సూపర్ అవుతుంది. టేస్ట్ అయితే మాత్రం అసలు కారం లేదు, మసాలా లేదు అంత ఎక్కువ. అంటే తినే కొద్దీ తినాలనిపించింది. కాకపోతే కర్రీ కొంచెం అంత బాగా అనిపించలేదు. బిర్యానీ కూడా అంత ఏమీ లేదు. అంటే అంతేలేండి, ఇంకా అలాంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని అడ్జస్ట్ అవ్వాలి కదా. మేమైతే ఫస్ట్ చికెన్ ఫ్రై చేసి ఇచ్చాను అనమాట. చికెన్ ఫ్రై తినేసాము ఫుల్గాని. ఇంకా మా చికెన్ అంటే మా పిల్లలకు బాగా ఇష్టం. తర్వాత మ్యూజిక్ సిస్టమ్ కూడా తెచ్చుకున్నాము. ఫుల్గా డాన్స్లు అయితే వేసుకున్నాము. ఇంకా మా అక్క బావ అయితే డాన్స్ వేయడానికి చాలా కష్టపడ్డారు. యాక్చువల్గా మా అక్క ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ కూడా. మా వారు ఒక్కరు మిస్ అయ్యారు, ఎందుకంటే అప్పుడు షట్ డౌన్. ఇంకా వెంటనే వెళ్ళిపోయారు అనమాట. కనుమ రోజు రాత్రే నెల్లూరు వచ్చేసారు. అందుకని ఆయన ఒక్కరూ తప్పించి మిగిలిన వాళ్ళందరూ ఉన్నాం, ఫ్యామిలీ మెంబర్స్.
ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను అయితేనే. మనకు డాన్స్ పిచ్ కదా, కొంచెం మ్యూజిక్ వినగానే ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు ఊగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత లంచ్ చేసేసి బయలుదేరి కొంచెంసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాము. యాక్చువల్గా తలుపులంలో చూడాల్సిన ప్లేస్, ఎప్పుడైనా ఎవరైనా ఒకవేళ రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ రండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.